ఇప్పుడు మీ ఇంటి నుండే షాపింగ్ చేయండి. www.subamastu.in ఫ్యాషన్ మాల్ ఫర్ ఆల్. 2018లో కేవలం 10 లక్షల మందికి మాత్రమే అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ పేమెంట్స్ గత కొంతకాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ ఈ రెండింటి అడ్డంకుల వలన మనకు అందుబాటులోకి రాలేదు పూర్తి స్థాయిలో. తాజాగా ఎన్పిసిఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాట్సాప్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చింది. వన్స్ వాట్సాప్ పేమెంట్స్ మీ పర్టికులర్ అకౌంట్లో యాక్టివేట్ చేయాలంటే కనుక సింపుల్గా మెనూలోకి వెళ్ళేసి పేమెంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించేసి పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి ఇలాంటి చూపిస్తుంది. ఏంటంటే కనుక మీరు కింద న్యూ పేమెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెండ్ అండ్ రిసీవ్ మనీ సెక్యూర్లీ విత్ యూపీఐ అని చెప్పేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని లైసెన్స్ అగ్రిమెంట్ కంటిన్యూ చేయాలి. గెటింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అని చెప్పేసి ఇది చూపిస్తుంది. ఉదాహరణకి మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై వయా ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా సింపుల్గా దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ఎంఎస్ మెసేజ్ రీడ్ చేయడానికి. సో 2 సిమ్ కార్డులు ఉంటే కనుక ఆ సిమ్ కార్డుకు సంబంధించి కూడా మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫైయింగ్ అనేది ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా జరుగుతుంది. వన్స్ వెరిఫైయింగ్ అనేది పూర్తయిన తర్వాత మన అకౌంట్ డీటెయిల్స్ అనేది ఏ అకౌంటో ఆ పర్టికులర్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పేమెంట్స్ అనేది వాస్తవంగా ఐసిఐసిఐ బ్యాంకు గేట్వే ద్వారా జరుగుతూ ఉంటాయి. సో వాట్సాప్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్తో టైప్ అవ్వడం జరిగింది. మనకు కావాల్సిన బ్యాంక్ని మనం ఏదైతే కనుక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీద లింక్ అయి ఉందో ఆ పర్టికులర్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది వాస్తవంగా వాట్సాప్ పేమెంట్స్ అనేది సెటప్ ఈజ్ కంప్లీట్, యూ కెన్ నౌ సెండ్ పేమెంట్ ఇన్ వాట్సాప్ అని చెప్పేసి ఓపెన్ ఏ చాట్ అండ్ ట్యాప్ టు స్టార్ట్ సెండింగ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు డన్ అనే బటన్ మనం ప్రెస్ చేసిన తర్వాత ఒక వ్యక్తికి ఎవరికైనా కానీ అమౌంట్ కావాలంటే కనుక పంపొచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనం చాట్లో ఉన్న తర్వాత సింపుల్గా అటాచ్మెంట్ సింబల్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేమెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని సో ఆ వ్యక్తి ప్రస్తుతం అయితే కనుక పేమెంట్ అకౌంట్ కనెక్ట్ అయ్యి లేదు కాబట్టేసి అతను నోటిఫై చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్న వేరే ఐడికి కూడా పంపించే అవకాశం అనేది ఉంటుంది. సో రెండో వ్యక్తి కూడా వాట్సాప్ పేమెంట్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ట్రాన్సాక్షన్ అనేది మన జస్ట్ ఫొటోస్ వీడియోస్ పంపించుకున్నంత సులభంగా పంపించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో నోటిఫై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక అవతల వ్యక్తికి యూ నోటిఫైడ్ సుధీష్ రిలయన్స్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు సెండ్ ఏ పేమెంట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళింది. సో అవతల వ్యక్తి దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకే ఈ పర్టికులర్ వాట్సాప్ ద్వారా అమౌంట్ పంపించుకోవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కంప్యూటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. వెళ్లి పట్టు చీరల పుట్టినిల్లు శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు, తిరుపతి, విజయవాడ.